వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇవాళ మనతో పాటు క్యాతాన్ ఆరోగ్య కేంద్రం నుండి ప్రముఖ నాడీ వైద్యులు డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. నమస్కారం సార్, పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మోడర్న్ మెడిసిన్ కన్నా ఎక్కువగా ఆయుర్వేద పద్ధతులు, నాచురోపతి పద్ధతుల్లో వెళ్తున్నారు. సో ఆ ప్రిఫరెన్స్ అనేది ఎందుకు అలా ఉంది, అండ్ నాచురోపతిలో ఉన్న విలువలు ఏంటి? అయితే చూడండి, చాలామంది పక్షవాతం అనేసరికి ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్తారు, కానీ తర్వాత ఇంటికి వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ అంటే మోడర్న్ సిస్టంలో దీనికి సరైన వైద్యం లేదని చెప్పేసి ఆయుర్వేద వైద్యం ఎక్కడుందని చూస్తున్నారు. ఎగ్జాంపుల్గా చాలామందికి తెలిసిన ఒక విలేజ్ పేరు చెప్తాను. గుర్మిట్కల్ అని కర్ణాటకలో ఒక బార్డర్ అనమాట. పక్షవాతంకి ఒకప్పుడు అక్కడ ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ నుంచి అక్కడ పక్షవాతంకి చాలా మంచి మంచి మెడిసిన్స్ ఇచ్చేవారని చెప్పేసి ఆయుర్వేద వైద్యులు అక్కడ ఉన్నవాళ్ళు చాలా దాన్ని మనుగడలు ఉండింది. ఇప్పటికీ అక్కడ చాలామంది ఇప్పటికీ హైదరాబాద్ నుంచి చాలా మారుమూల గ్రామాల నుంచి కూడా గుర్మిట్కల్కని వెళ్ళి మెడిసిన్ తీసుకుంటున్నారు. అంటే ఆయుర్వేద వైద్యంలో ఏం చెప్తుంది అని అంటే, రక్తం అనేది గడ్డగడుతుందండి. బ్రెయిన్లో రక్తం అనేది గడ్డగడుతుంది. ఈ రక్తం గడ్డగట్టిన దాన్ని కూడా కొన్ని మెడిసిన్స్ ద్వారా దాన్ని డిజాల్వ్ చేయొచ్చు, దాన్ని కరిగించవచ్చు అనమాట. అది స్లోగా ఎలా అయితే డిజాల్వ్ అవుతుందో బాడీలో మళ్ళీ నర్వస్ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేయడం జరుగుతుంది. అంటే ఆయుర్వేద వైద్యంలో దేనివల్ల బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చింది, ఓకేనా, రెండు ప్రధాన కారణాలు ఉంటాయి. ఒకటి, లివర్ పాడైనప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. లివర్ పాడై బ్రెయిన్ అంటే లంగ్స్లో కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్గా వస్తుంది అనమాట. అంటే మోస్ట్లీ బ్రెయిన్కి స్ట్రోక్ రావాలి అని అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే బ్రెయిన్కి స్ట్రోక్స్ ఎక్కువ వస్తాయి. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండాలి, గాలి ఉండకూడదు. వాత పిత్త కఫ అంటే ఆయుర్వేదంలో ఈ 3 దోషాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మెడిసిన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్రెయిన్కి ప్రెషర్ తగ్గడమే కాకుండా ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఉండే చిన్న చిన్న నర్వస్ సిస్టమ్ కూడా నార్మల్గా ఫంక్షన్ చేసేదానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. దాంట్లో ఒక రెమెడీ చెప్తాను. చాలామంది బ్రెయిన్ ప్రాపర్గా పనిచేయాలనుకుంటే, బ్రెయిన్కి ఆక్సిజన్ బ్లడ్ సప్లై ప్రాపర్గా ఒక బ్యాలెన్స్గా ఉండాలనుకుంటే పిప్పల పౌడర్ అని ఒకటి ఉంటుంది. అది స్మెల్ చూసినా సరే బ్రెయిన్కి ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా జరుగుతుంది. అది కొంచెం జింజర్ జ్యూస్లో కలిపి వేసుకున్నామంటే బ్రెయిన్ ఫంక్షన్, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నార్మల్ అవుతాయి. బ్రెయిన్లో చిన్న చిన్న క్లాట్స్ ఉంటాయండి. మనకు అప్పుడప్పుడు హెడేక్ రావడము, మెడ నుంచి ఇట్లా వేవ్స్ రావడం, ఇవన్నీ కూడా వన్ సైడ్ హెడేక్ రావడం, ఇవన్నిటికీ కూడా ఈ ఒక రెమెడీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. పిప్పల పౌడర్ ఒకటి జస్ట్ ఒక 500 mg వేసుకొని అల్లం రసంలో కలిపి వేసుకున్నామంటే వితిన్ ఒక 1 hour 2 hours రిలాక్స్ అవ్వచ్చు అనమాట. పక్షవాతంలో కూడా ఇలాంటి అద్భుతమైన బ్రహ్మి రసాయన టాబ్లెట్స్ ఉంటాయి. కొన్ని బ్రెయిన్కి రిలేటెడ్కి సంబంధించినవి, జెటమాన్స్, ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్కి సంబంధించిన పక్షవాతంకి సంబంధించిన మెడిసిన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ నార్మల్ అయ్యిందే కాకుండా హార్ట్ కూడా క్లీన్ అవుతుంది అనమాట. అంటే హార్ట్కి వెళ్ళే దారి కూడా కొలెస్ట్రాల్ ద్వారా ఎక్కడైతే ఉంటుందో ఆ కొలెస్ట్రాల్ కూడా ఈ కొన్ని మెడిసిన్స్ ద్వారా ఆయుర్వేదాలు ఈజీగా డిజాల్వ్ చేసుకొని మంచి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా కూడా మళ్ళీ నార్మల్ చేసుకోవచ్చు. ఆయుర్వేద వైద్యంలో పక్షవాతానికి చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. అవేర్నెస్ లేకపోవడం వల్ల హాస్పిటల్కి పరిగెత్తడం జరుగుతుంది. కానీ ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆయుర్వేద సిస్టాన్ని కూడా కొంతమంది తప్పుపడుతున్నారు. ఇది కొంచెం బాధాకరమైన విషయం. కానీ ఫస్ట్ అదే చెప్తాను, ఇందాక కూడా చెప్పినట్టు 2025 సంవత్సరాలు ఉన్నాము. 180 సంవత్సరాల కింద వచ్చిన సిస్టమ్ని కొన్ని వేల సంవత్సరాల కింద ఉన్న సిస్టమ్ని కూడా తప్పుపడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించి వైద్య నిర్ణయాలు తీసుకోండి. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.